ఇవాళ ఉన్న సాంసారికమైన సామాజికమైన ఆందోళనలు, ఉద్యోగపరమైన ఆందోళనలు అన్నీ తొలగిపోవాలి అంటే 7 సూత్రాలు మనం కంఠస్థం చేసి అలవాటు చేసుకోవాలి. సప్తసూత్ర పథకం అనుకో. భారతం అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ చెబుతాడు. అవి ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ చెబుతాడు. తార్క్షుడు అనే మహర్షి తన శిష్యులకు చెబుతాడు 7 సూత్రాలు పాటించమని. అంతేకాదు, మా వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మృత్యు భయం లేదు, రోగ భయం లేదు, మా విద్యార్థులందరూ సుఖంగా ఉంటారని చెబుతాడు. ఏమిటా 7 సూత్రాలంటే, ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము అర్చనీయులతిథుల్ సత్యం బపల్కన్బడం మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బంధము ఏమిమ్ములన్. ఉద్యోగులందరూ, వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ, వ్యవసాయ రంగం వాళ్ళకి వేరే చెప్పక్కల. వాళ్ళు అదును చూసి విత్తనాలు నాటకపోతే పంట పండదు. వాళ్ళకి సమయం గురించి చెప్పక్కల. వ్యవసాయదారులకు సమయపాలన చెప్పక్కల. వాడు తెల్లరగట్టి వెళ్ళిపోతాడు పొలానికి, లేకపోతే కుదరదు. అలాగే అదును చూసే విత్తనాలు నాటాలి, వర్షం వచ్చే ముందే చేను దున్నాలి. అవన్నీ వ్యవసాయదారులకు ఎక్కువ చెప్పక్కల. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం చెప్పాలి. ఆలస్యం ఒక ఇంత లేదు మొదటి నియమం, శుచి ఆహారంబు రెండవ నియమం, నిత్యక్రియాజాలం వేమరము మూడవ నియమం, అర్చనీయులు అతిథులు నాలుగో నియమం, సత్యంబ పల్కంబడు ఐదో నియమం, మేలు శాంతియు ఆరో నియమం, బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తుము. ఈ 7 నియమాలు పాటిస్తే ప్రయోజనం ఏమిటి అంటే, అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ పొందమేమిమ్ములన్. మృత్యు భయం కానీ, రోగ భయం కానీ, కనీసం రోగం వస్తుందేమో అని భయం కూడా లేదండి అని. ఈవేళ మనకు కరోనా వచ్చిన వాళ్ళకంటే ఆ భయంతో చచ్చిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏమొస్తుందో తెలియదు, ఎవరింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఎవరన్నా వస్తే స్వాగతం చెప్పడానికి లేదు. అందరూ అనుమానించడమే. డిస్టెన్స్ అని చివరికి ఇదివరకే డిస్టెంట్ ఫ్యామిలీసే, మనం ఇంకా డిస్టెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మన సంప్రదాయాలు మనం మర్చిపోయాం. ఈ మాత్రం నియమాలు పాటించడాన్ని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు మొదటి నుంచి మనం వాటిని ఒక పద్ధతిగా పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మొదటి చూడండి, ఆలస్యం ఒక ఇంతలు. ఇవాళ చాలామంది యువతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సంక్షోభం జేబులో పెన్ను కాగితం ఉండకపోవడం. ఈ వింటున్న వాళ్ళు ఎవరైనా వెంటనే పెన్ను కాగితం జేబులో పెట్టుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. పెన్ను కాగితం లేకపోవడం పెద్ద జబ్బు. ఇవాళ అది అవమానంగా భావిస్తారు. ఫోన్ ఉందంటాడు. ఏమిటి ఫోను? మాటి టిక్ టిక్ అని మోగుతుంది. వాట్సాప్ అయినా మోగుతుంది, ఫేస్బుక్ వచ్చినా మోగుతుంది, మెసేజ్ వచ్చినా మోగుతుంది, నువ్వు రిమైండర్ పెట్టినా మోగుతుంది. ఎందుకు చూస్తావా పెద్ద మనిషి?